భారతదేశం ₹1 కాయిన్ తయారు చేయడానికి 1.11 రూపాయలు ఖర్చు పెడుతుంది. తుఫాన్ గాలులో విడుదలయ్యే శక్తి 1 మెగాటన్ను బాంబుతో సమానం. బటర్ఫ్లైస్ లేని ఒకే ఒక ఖండం అంటార్క్టికా. ప్రపంచవ్యాప్తంగా మద్యపానం వల్ల 10 సెకండ్లకు ఒకరు చొప్పున చనిపోతున్నారు. సెప్టెంబర్ 2009లో మన ఇండియాకు చెందిన ఇస్రో చంద్రయాన్-1ని మొట్టమొదటిసారిగా చంద్రునిపై నీరు ఉందని కనుక్కుంది. మంచినీళ్ళ చెట్టు అత్యంత విషపూరితమైన చెట్టు. మన ఇండియాలోని మహారాష్ట్రలోని శనిసింగపూర్లో జనాలు ఉండే ఇళ్లకు డోర్స్ ఉండవు. అలాగే ఆ ఊర్లో పోలీస్ స్టేషన్ కూడా లేదంట. క్రికెట్ చరిత్రలోనే 50,000 కన్నా ఎక్కువ బాల్స్ ఆడిన ఒకే ఒక వ్యక్తి సచిన్. అందుకే ఆయనని గాడ్ ఆఫ్ క్రికెట్ అని కూడా పిలుస్తారు. ఇండియాలో ప్రతి సంవత్సరం పుట్టే వారి సంఖ్య ఆస్ట్రేలియన్ పాపులేషన్ కంటే చాలా ఎక్కువ. మన ఇండియాలో రైల్వేస్లో 1.3 మిలియన్ కన్నా ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు. అది చాలా దేశాల జనాభా కంటే చాలా ఎక్కువ అంట. మన ఇండియాలోని తక్షశిల యూనివర్సిటీ ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ. ఇది 700 BCలో స్టార్ట్ చేశారు. ఈ ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ అనేది శ్రీనగర్లోని డాల్ లేక్లో ఉంది. దీనిని ఆగస్ట్ 2011లో స్థాపించారంట. షాంపూ అనే పదం మన సంస్కృత పదం. షాంపూ అంటే మసాజ్ అని అర్థం. స్విట్జర్లాండ్ లో సైన్స్ డేని May 26న జరుపుకుంటారు. మన APJ అబ్దుల్ కలాం గారు ఆ రోజున స్విట్జర్లాండ్ కు వెళ్లినందుకు గాను సైన్స్ డేని అతనికి డెడికేట్ చేశారు. మన ఇండియాలో ఫస్ట్ రాకెట్ ని సైకిల్ పై తీసుకెళ్లారంట. అది కూడా కేరళలోని తుంబా లాంచింగ్ స్టేషన్ నుంచి. ఇండియన్ నేషనల్ అంతం జనగణమన ఎవరు రాశారో అందరికి తెలిసిందే. కానీ అందరికి తెలియాల్సింది ఏంటంటే బంగ్లాదేశ్ కి కూడా నేషనల్ అంతం ఠాగూర్ గారే రాశారు. కెనడా అనేది భారతీయ పదం. దాని అర్థం పెద్ద గ్రామం. ఇండియాలో ఆవుల్ని రక్షించడం కోసం ద కౌ ప్రొటెక్షన్ బిల్ 2017 ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 27,000 చెట్లను కట్ చేసి టాయిలెట్ పేపర్ ని తయారు చేస్తున్నారు. ఒకసారి కిస్ చేసుకుంటే more than 80 మిలియన్ బ్యాక్టీరియా ఎక్స్చేంజ్ అవుతుందంట. లయన్స్ వయసు వాటి ముక్కు ద్వారా కనిపెడతారు. ప్రతి 35 రోజులకు ఒకసారి మన స్కిల్ సెల్స్ కొత్త సెల్స్ రిప్లేస్ అవుతూ ఉంటాయంట. ఆ కొత్త సెల్స్ కూడా మనం తినే ఫుడ్ మీద ఆధారపడి ఉంటుంది. గూగుల్లో జాబ్ తెచ్చుకోవాలని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే గూగుల్ కంపెనీలో చేరిన కొత్త ఎంప్లాయీస్ ని నొగుల్ అని పిలుస్తారు. మీకు ఎప్పుడైనా దగ్గు వస్తే పైనాపిల్ జ్యూస్ తాగండి. అది కాఫ్ సిరప్ కన్నా 5 times ఎక్కువ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఫిన్లాండ్ లో ఎవరైతే PhD కంప్లీట్ చేస్తారో వాళ్ళకి హ్యాట్ తో పాటు ఒక ఖడ్గాన్ని కూడా ఇస్తారు. ఫిన్లాండ్ లో ఒక ఫన్నీ కాంపిటీషన్ ఉంది. ఎవరైతే తన వైఫ్ ని క్యారేజ్ చేస్తూ రన్నింగ్ కాంపిటీషన్ లో గెలుస్తారో వాళ్ళకి వాళ్ళ వైఫ్ ఎంతైతే వెయిట్ ఉంటుందో అంత బీర్ ఫ్రీగా ఇస్తారు. ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఏంటో తెలుసా? ఫిన్లాండ్. అండ్ లీస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ వచ్చేసి డెన్మార్క్.